హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు మనము బీహార్ గురించి తెలుసుకున్నాం. లాస్ట్ క్లాస్ మనము కొన్ని రాష్ట్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బీహార్. అయితే బీహార్ యొక్క రాజధాని పాట్నా. బీహార్ యొక్క రాజధాని పాట్నా. సో ఇది ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1న ఏర్పడింది. సేమ్ ఏపీ మాది. ఓకే. సో ఎంపీ స్థానాలు 40, రాజ్యసభ స్థానాలు 16, తర్వాత ఎమ్మెల్యే 243, ఎమ్మెల్యే వచ్చేసి 243. ఇక సీఎం వచ్చేసి నితీష్ కుమార్. బీహార్ సీఎం వచ్చేసి నితీష్ కుమార్. గవర్నరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఓకే. సో చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ పాట్నా ప్రాచీన నామం ఏదంటే పాటలీపుత్రం. సో ప్రాచీన నామం పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రాన్ని గంగా నది ఒడ్డున నిర్మించిన రాజు ఎవరంటే అజాతశత్రువు. గంగా నది ఒడ్డున నిర్మించిన రాజు అజాతశత్రువు. ఎవరి అజాతశత్రువు? సో మగధ సామ్రాజ్యంలో హర్యక వంశంలో గొప్ప రాజైన తండ్రిని చంపి రాజ్యానికి వచ్చిన మొదటి చక్రవర్తి ఎవరంటే భారతదేశ చక్రవర్తి అజాతశత్రువు. తన తండ్రి బింబిసారుని చంపి రాజ్యానికి వచ్చాడు. సో అలాగే ఇతని కొడుకు కూడా ఉదయనుడు ఇతన్ని చంపి ఆయన రాజ్యానికి వచ్చాడు. జో కరేగా ఓ మరేగా అన్నట్టు. ఓకే. సో సేమ్ ఈయనకు వర్తించింది. అలాగే అజాతశత్రువు అమ్రపాలి అనే ఒక వేశ్యను లేదా నర్తకిని ప్రేమించాడు. అమ్రపాలి. ఈ అమ్రపాలి ఎవరు? సో అమ్రపాలి బౌద్ధ మతంలో చేరిన మొదటి నర్తకి లేదా వేశ్య గుర్తింపు పొందారు. ఓకే. సో ఇది చూసుకోండి ఒకసారి. ప్రాచీనామం పాటలీపుత్రం. అలాగే గయాలో మనకు నలంద యూనివర్సిటీ ఉంది. నలంద యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నలంద యూనివర్సిటీ. అయితే ఈ నలంద యూనివర్సిటీని మొదటి కుమారగుప్తుడు స్థాపించాడు. ఎవరైనా? మొదటి కుమారగుప్తుడు. గుప్త వంశంలో రాజైన. అయితే నలంద యూనివర్సిటీ దాదాపు 821 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన యూనివర్సిటీ అంటే నలంద యూనివర్సిటీ. అంటే 2014 సెప్టెంబర్ 1న నరేంద్ర మోదీ గారు దీన్ని పునఃప్రారంభించారు. దాదాపుగా 821 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైన యూనివర్సిటీ అంటే నలంద యూనివర్సిటీ. సో 2014 సెప్టెంబర్ 1న నరేంద్ర మోదీ గారు దీన్ని రీఓపెన్ చేశారు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే స్థాపించింది మొదటి కుమారగుప్తుడు. ఓకే. ఫౌండర్ ఫస్ట్ గుప్తా డైనాసిటీ. ఓకే. అయితే నలంద అంటే అర్థము అప్పుడప్పుడు అడుగుతాడమ్మా. నలంద అంటే అర్థము ఆపుదల ఎరుగనిది. నోబడీ కెనాట్ స్టాప్ ది నాలెడ్జ్ అని అర్థము నలంద మీన్స్. ఓకే. సో ఇది. అలాగే గయాలో మొదటిసారిగా నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడ? గయా. డాల్ఫిన్ మన జాతీయ జలచర జీవి. డాల్ఫిన్ వచ్చేసి జాతీయ జలచర జీవి. నేషనల్ వాటర్ ఎనిమల్ డాల్ఫిన్. సో దీని యొక్క శాస్త్రనామము ప్లాటెనిస్టా గంగేటికా. ఏంటిమా? దీని యొక్క శాస్త్రనామము ప్లాటెనిస్టా గంగేటికా. గంగా నదిలో నివసించే డాల్ఫిన్ ప్లాటెనిస్టా గంగేటికా. ఓకే. దీన్ని జాతీయ జలచర జీవిగా ప్రకటించారు. అలాగే దేశంలో మొదటిసారిగా నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ను గయాలో ఏర్పాటు చేశారు. ఎక్కడ? నలంద యూనివర్సిటీ దగ్గర గయాలో. ఓకే. గంగా నది పక్కన. ఓకే. ఇక నెక్స్ట్ కోసి ఆనకట్ట గండక నదిపై ఉంది. కోసి ఆనకట్ట ఎక్కడ? గండకు నదిపై కలదు. అప్పుడప్పుడు అడుగుతుంటాడు కోసి ఆనకట్ట. ఇక కోసి నది బీహార్ దుఃఖదాయిని అంటారు. సారో ఆఫ్ ది బీహార్ కోసి రివర్. బీహారు దుఃఖదాయిని. ఓకే. సో ఇది చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రం ఏదంటే బీహార్.
ఓకే, మహిళలకు 50% రిజర్వేషన్ కలిగించిన తొలి రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రం ఏదంటే బీహార్ రాష్ట్రము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చాలా సార్లు అడిగాడు క్వశ్చన్ కూడా. ఓకే, ఇక యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది అమ్మా. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అమ్మా, యూసీఐఎల్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు దీన్ని. ఓకే, ఇది ఎక్కడుంది? అలాగే తర్వాత ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింధు ఎరువుల కర్మాగారం ఉంది ఇక్కడ. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే సింద్రి ఎరువుల కర్మాగారం. సింద్రి ఎరువుల కర్మాగారము ఎక్కడుంది? మనకు బీహార్లో ఉందిమ్మా. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐఎల్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. తర్వాత సింద్రి ఎరువుల కర్మాగారం ఎక్కడుంది అంటే మనకు బీహార్లో ఉంది. ఓకే, ఇక అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రము ఇది. 1106 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి ఉంటారమ్మా. మోస్ట్ డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ స్టేట్ బీహార్. మోస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ బీహార్. 1106 మెంబర్స్ స్క్వేర్ కిలోమీటర్కి అమ్మా. 1106 మంది ఉంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అక్షరాస్యతలో చివరి రాష్ట్రం ఇది. అక్షరాస్యతలో చివరి రాష్ట్రం ఏదంటే మనకు బీహారు. అక్షరాస్యతలో మొదటి ఏదంటే కేరళ. ఓకే, ఫస్ట్ ఏదంటే కేరళ. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. అలాగే గిరిజనులు ఎవరు అంటే ముండా మరియు గోండులు ఉంటారు ఇక్కడ. గిరిజనులు ముండా, తర్వాత గోండులు. ఈ గోండులు తెలంగాణలో కూడా ఉంటారమ్మా, ఆదిలాబాద్ జిల్లాలో గోండులు. ఓకే, సో గోండులు నాయకుడు ఎవరు? కొమరం భీం. ఓకే, సో ఇది చూసుకోండి. అలాగే బౌద్ధ చైత్యాలు, ఆరామాలు. బౌద్ధ చైత్యాలు ఆరామాలు ఎక్కువగా ఉండడం వల్ల పూర్వం దీనిని విహార్ అని పిలిచేవారు. చూడమ్మా, ఈ రాష్ట్రంలో బౌద్ధ చైత్యాలు మరియు ఆరామాలు ఎక్కువగా ఉండడంలా దీన్ని ఏమనేవాళ్ళు? అప్పట్లో విహార్ అనేవాళ్ళు. ఈ రాష్ట్రాన్ని విహార్ అనేవాళ్ళు. ఓకే, సో అలాగే బీహార్ వంట బొగ్గు ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ప్రథమ స్థానమ్మా. వంట బొగ్గు ఉత్పత్తిలో ఈ రాష్ట్రము ప్రథమ స్థానము. ఇది బీహార్ అనేది ప్రథమ స్థానము. అలాగే వాల్మీకి జాతీయ పార్క్ ఉంది ఇక్కడ. వాల్మీకి జాతీయ పార్కులు కూడా చూసుకున్నాం ఒకసారి. వాల్మీకి జాతీయ పార్కు మనకు బీహార్ ఉన్నారు. ఎవరు ఈ వాల్మీకి? రామాయణం రచయిత వాల్మీకి మహర్షి. రామాయణం రచయిత. ఓకే, సో రామాయణ రచయిత వాల్మీకి. అలాగే గౌతమ్ బుద్ధ శాంక్చురీ ఉంది మా ఇక్కడ. గౌతమ బుద్ధ శాంక్చురీ. ఓకే, గౌతమునికి బీహార్ గల సంబంధం ఏంటి అంటే జ్ఞానోదయం ఏంటి ఎక్కడ మనకు? ఇది గౌతమ బుద్ధునికి గయాలో. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైన ప్రాంతం గయా. ఓకే, గౌతమ బుద్ధుకి జ్ఞానోదయమైన ప్రాంతం ఏదంటే గయా, బీహార్లో ఉందిమ్మా. ఓకే, నోట్. మనకు కూడా ఒక గయ కావాలి. ఏంటి? దక్షిణ గయా అని దేనిని అంటారు? దక్షిణ గయా ఏది అంటే నాగార్జున కొండ. ఓకే, గయాలో గౌతమ బుద్ధుడు ఉంటే దక్షిణ గయాలో ఆచార్య నాగార్జునుడు. ఓకే, అక్కడ గౌతమ బుద్ధుడు, ఇక్కడ దక్షిణాది బుద్ధుడు అంటే రెండవ బుద్ధుడు అంటాం. ఆచార్య నాగార్జున ఏమంటాము? రెండవ బుద్ధుడు, రెండవ తథాగతుడు అంటారు. ఇండియన్ ఐన్స్టీన్ అంటాం. ఓకే, అనేక పేర్లు ఉన్నాయి ఆచార్య నాగార్జునకి. ఇండియన్ ఐన్స్టీన్, రెండవ బుద్ధుడు, రెండవ తథాగతుడు. ఓకే,
సో చూసుకోండి ఒకసారి. ఇక గౌతమ బుద్ధునికి వచ్చేసి ఆసియా జ్యోతి, ప్రపంచ జ్యోతి, ఓకే, తథాగతుడు అనే పేర్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక డాట్మా శాంక్చురీ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. డాట్మా శాంక్చురీ ఉంది మా. అలాగే బరౌని చమురు శుద్ధి కర్మాగారం, బరౌని చమురు శుద్ధి కర్మాగారము ఈ రాష్ట్రంలోనే ఉంది. ఓకే, బరౌని అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా. అలాగే భారత తొలి రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్, ఈ రాష్ట్రం వారే. తొలి రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్, ఈ రాష్ట్రం వారే. ఓకే, సో తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. అలాగే పొగాకు ఉత్పత్తులు నిషేధించిన తొలి రాష్ట్రము, పొగాకు ఉత్పత్తులు నిషేధించిన తొలి రాష్ట్రము, తొలి రాష్ట్రం మా ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొగాకు ఉత్పత్తులను నిషేధించిన తొలి రాష్ట్రం ఏదంటే ఇదే. ఓకే, సో పొగాకు శాస్త్రము నికోటియానా టబాకం, ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ క్లాస్ లో. నికోటియానా టబాకం. సో పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిన్. ఓకే, ఆల్కలాయిడ్ అంటే అర్థము విషము. ఎందుకు విషయం అంటే ఇందులో నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషతుల్యమైనది. ఓకే, సో ఇలాంటివి చూసుకోండి అమ్మా. ఇక నెక్స్ట్, ప్రపంచంలో పొడవైన నది వంతెన మహాత్మా గాంధీ సేతు. ప్రపంచంలో పొడవైన నదీ వంతెన మహాత్మా గాంధీ సేతు. ఇక్కడ సోన్ నదిపై నిర్మించారమ్మా, సోను నది. ఓకే, సో సోన్ నదిపై నిర్మించారు. ప్రపంచంలో పొడవైన నది వంతెన మహాత్మా గాంధీ సేతు సోన్ నదిపై నిర్మించారమ్మా. ఓకే, కాబట్టి వీడియో ఎక్కువ ఉండకుండా తక్కువ షార్ట్ కట్లో ఎక్కువ కవర్ అయ్యే విధంగా మనం చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.